నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఒక విషయం చెప్తానండి. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ సాక్షిలో కానీ వాళ్ళకు అనుకూలమైనటువంటి యూట్యూబ్ ఛానల్స్లోకి వెళ్తే వాళ్ళు హీరోల్లాగా ఫీల్ అవుతారు. వాళ్ళు చెప్పింది, ఎందుకంటే ఎదుటి వ్యక్తులు అక్కడ క్రాస్ ఎగ్జామినేషన్ జరగదు వాళ్ళకి. అందువల్ల వాళ్ళు మేము మాట్లాడేది నిజమే కావాలనేటువంటి భ్రమలో బతుకుతుంటారు. కానీ ఒక్కసారి వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఒక్కసారి మిగతా ఛానల్స్కి వెళ్ళి కానీ మాట్లాడితే వాళ్ళకి క్లియర్ కట్గా అవతల పార్టీలో సరైనడు కానీ తగిలితే, ఈవెన్ యాంకర్ కావచ్చు ఇంకెవరైనా కానీ సరైనడు తగిలి కానీ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తే వైసీపీ వాళ్ళ బతుకు కుక్కలు చింపిన ఇస్తర్లా తయారైంది. మీ అందరూ తెలుసు, విజయవాడ నుంచి మన ఒక అక్క ఉంది. ఆమె గతంలో ఏపీఐసిలో డైరెక్టర్గా చేశారు. ఎలా చేశారు తెలుసా? ఎస్సీ మాల కోటాలో, మహిళా కోటాలో ఉన్నటువంటి పోస్టు బ్రాహ్మణ కులం నుంచి వచ్చిన ఆమె తన భర్త ఎస్సీ మాల కాబట్టి, అంటే భర్తను చేసుకోవడం ద్వారా వచ్చినటువంటి కులం ఈక్వేషన్స్లో ఆమె ఆ పోస్టును సొంతం చేసుకున్నారు. ఇప్పటికీ మీకు అర్థమైందా? బండి పుణ్యశీలి. అబో, ఏమో స్పెట్స్ పెట్టి ఏమో మీడియా ముందుకు వచ్చే మాట్లాడే మాటలు అయితే మామూలుగా ఉండదు. కానీ ఈరోజు పాపం మన అక్కకి బరస్ట్ అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి వర్మ రోస్ట్ చేసేసాడు. అసలు సమాధానం చెప్పలేక మన అక్క ఆ లైవ్ డిబేట్ ఎప్పుడు ముగిస్తుందా, ఎప్పుడు వెళ్ళిపోదామా అక్కడి నుంచి, దండం పెట్టి పారిపోదామా అని అమ్మ తోడు ఆమె నెత్తురు చుక్క లేదు. అవతల వ్యక్తి కానీ ఆమెకి బ్యాటింగ్ స్టార్ట్ చేస్తే నెత్తురు చుక్క లేదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు కేవలం సాక్షిలో మాత్రమే హీరోలు, వైసీపీ అనుకూలమైన యూట్యూబ్ ఛానల్లో మాత్రమే హీరోలు కాదు కూడదు అంటూ ఎగేసుకుంటూ వచ్చి మిగతా ఛానల్స్లో మేము వస్తామంటే మాత్రం ఖచ్చితంగా ఆ ఛానల్స్లో సరైనోడు తగిలితే మీకు కేసీపీడీ ఆడిస్తారు. ఎందుకంటే మా నాన్న దగ్గరే సబ్జెక్ట్ లేదు. మా నాన్న గత 5 ఏళ్ళు భజన చేసుకోవటం, సోషల్ మీడియాలో ఎలివేషన్ వేసుకోవడం తప్ప నుంచి పీకింది ఏమీ లేదు. ఇది వాస్తవ విషయం. ఈరోజు కానీ ఎక్కడైనా ఇండస్ట్రీ వస్తే అది నేనే తెచ్చా, ఇది నేనే తెచ్చా, వీళ్ళు నాతోటే ఫోటోలు దిగారు, ఇలాంటి జుంబక్ వ్యవహారాలు చేస్తుంటారు. వాస్తవానికి వీళ్ళకి అంత సీన్ లేదు, అంత కెపాసిటీ లేదు వీళ్ళకి. ఇక్కడ మీకు ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఒక వీడియో చూపిస్తాను. పాపం మా బండి పుణ్యశీలకైతే రక్తపు చుక్క కళ్ళమ్మిటైతే పాపం చుక్క లేదు. ఎప్పుడు షో అయిపోయిద్దా ముగిచ్చి వెళ్ళిపోదాం అనుకుంది. సరే ఒకసారి చూడండి, మరి మామూలుగా ఉండదు. మరి మీరు చేసిన 5 సంవత్సరాల్లో పరుగులు పెట్టించాల్సింది కదా, అది చేతకట్టలేదేమో సరిగ్గా పెట్టించడం. మేం పెట్టించాం కాబట్టి మాకు ఒక విజన్ ఉంది కాబట్టి మా నాయకుడు ఏ రకంగా చేయాలో ఆ రకంగా చేశాడు సార్. ఏం చేశారండి? ఏం చేశారు చెప్పండి. నాకైతే గుర్తులేదు, నేనైతే చూడలేదు 5 సంవత్సరాల్లో. అమరావతి అనేది మా ఎజెండా కాదుగా సార్. మేమైతే ఉన్నటువంటి వైజాగ్ లో చేశారా సార్? వైజాగ్ లో చేశారా పోనీ? వైజాగ్ లో ఆల్రెడీ డెవలప్ అవుతున్నటువంటి ఏరియాలో ఎన్ని ఇండస్ట్రీస్ మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వచ్చినాయి సార్? ఆల్రెడీ డెవలప్డ్ గా ఉన్నటువంటివి ఏంటి చెప్పండి ఒకసారి. ఇప్పుడు డెక్కన్ బిల్డింగ్ ఉంది సార్, అది ఎవరు కట్టారు? ఎవరు కట్టారు? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కట్టారా? చంద్రబాబు నాయుడు గారు వచ్చి కట్టారా? చెప్పండి. బిల్డింగ్లు చెప్పాలంటే చాలా చెప్తారు కదండి. నేను చెప్తుంది కూడా అదే కదా. వాళ్ళు కొన్ని చెప్తారు, ఇదిగో అమరావతిలో మేము అసెంబ్లీ కట్టేమంటారు, అదే అసెంబ్లీలో మీరు అసెంబ్లీ సెషన్స్ చేసేమంటారు. టెంపరీలు కాదు, మేము ఏ రోజు కూడా టెంపరీలు అని చెప్పలేదు. లేకపోతే ఈ రోజు ఇక్కడ రేపు అక్కడ అని మేము మాట్లాడలా. నిన్నగాక మొన్న కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు? అమరావతి అంటే కూడా అమరావతి అండ్ మంగళగిరి, విజయవాడ, గుంటూరే అని చెప్తా ఉన్నారు. ఆయన చెప్పలేదా? కాదండి, అందరూ అదే చెప్తారు కదా. ఆయన చెప్పడం ఏంటి, ఈయన చెప్పడం ఏంటి? మీరు చెప్పండి, ఆయన చెప్పలేదా? కాదండి, ఆ 3 ప్రాంతాలు కలుపుకున్న ప్రాంతమనే కదా అక్కడ పెట్టారు మధ్యస్థి. కానీ ఎవరు చెప్తే ఏంటి, ఎవరు చెప్పకపోతే. అక్కకి నాలెడ్జి ఇంత కూడా లేదు. ఆ వైసీపీ యూట్యూబ్ ఛానల్స్లోకి వెళ్ళి భజన చేసుకోవడం తప్ప నుంచి వీళ్ళు బయటకు వస్తే బొకడాగాల కంటే దారుణంగా తయారవుతారు. అదే ఫస్ట్ పాయింట్ ఒకటి రైట్ చేద్దాం. ఆమె ఏమంటుంది? చంద్రబాబు నాయుడు గారు లాగా మాట మార్చనన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మాట మార్చారు? చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో శంకుస్థాపన జరిగే రోజే, అమరావతి అంటే కేవలం ఇప్పుడు భూములు ఇచ్చినటువంటి గ్రామాలే కాదు, ఇక్కడ రాజధాని నెలకొల్పి, ఇక్కడ ఏదైతే పరిపాలనా విభాగం అంతా నెలకొల్పినట్లయితే ఇక్కడ విజయవాడ, గుంటూరు, మొత్తం మంగళగిరి ఫస్ట్ ఫేజ్లో ఇవన్నీ కలిసి ఒక 45 నుంచి 50 లక్షలు కలిగినటువంటి ఒక రాజధాని అవుతుంది అని చెప్పాడు.
చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అదే చెప్పారు. అందుకని చెప్పేసి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మంగళగిరి ప్రాంతంలో ఎయిమ్స్ వచ్చింది, అట్లాగే పోలీసు కార్యాలయాలు వచ్చాయి, కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు వచ్చాయి, అట్లాగే విజయవాడలో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు వచ్చాయి, అలాగే కొన్ని కేంద్ర రాష్ట్ర కార్యాలయాలు కూడా గుంటూరు మంగళగిరి విజయవాడ మధ్యలోనే పెట్టడం జరిగింది. ఈ సబ్జెక్టు లేదు, నాలెడ్జీ లేదు, ఎగేసుకుంటారు ఆట జగన్మోహన్ రెడ్డి వీరుడు సూర్యుడు దానకరుడు, ఎముక లేదు చెయ్యి లేదు, ఇదే గానా భజన చేస్తే ఒక గుడ్డోడు ఉన్నాడు అని అంటావు. మిగతా ఎక్కడికైనా వెళ్ళి కానీ వీళ్ళు మాట్లాడితే ఇదిగో ఇలాగే ఉంటుంది వీళ్ళ బతుకు, వీళ్ళ నాలెడ్జీ ఏంటి, వీళ్ళ బతుకేంటి, సామాన్య ప్రజలు కూడా వీళ్ళ మీద ఎక్కి తొక్కి పడేస్తారు. అది వాస్తవ విషయం. అసలు చంద్రబాబు నాయుడు గారు మాట మార్చినట్టు చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసే రోజే చెప్పాడు. ఆయన ఆ రోజు నుంచి విజయవాడ గుంటూరు మంగళగిరి ఇందులో ఫస్ట్ కలిసేటువంటి ప్రాంతాలని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి లాగా రాజధాని ఎక్కడే పెట్టాలి, 36,000 ఎకరాలు కావాలి అని చెప్పటం, తర్వాత లేదు 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి 3 రాజధానులు అంటాం, లేదు 3 రాజధానులు పోతే నాకు 11 సీట్లు ఇచ్చారు కాబట్టి విశాఖని తీసుకొచ్చి మచిలీపట్నానికి, కర్నూలు తీసుకొచ్చేసి గుంటూరుకి, అమరావతిని తీసుకుపోయి విజయవాడలో పెట్టేసి మావి గన్ అని పెట్టుకోండి అని జగన్మోహన్ రెడ్డి మాట మార్చాడు. ఈ పిచ్చి జనానికి అసలు వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి బుర్ర లేదు, అసలు ఆలోచన లేదు. వీళ్ళు ఆ సోషల్ మీడియాలో వాళ్ళ సాక్షి ఛానల్ తప్ప నుంచి మిగిలిన ఎక్కడికి పోయినా ఇదిగో ఇలాగే ఇంత దారుణంగా అవమానాలు పొందుతారు. సరే ఇప్పుడు అది అంతవరకు తీసే ఫస్ట్ ఏమంటది, అమరావతి మా ఎజెండా లేదు అన్నారు. ఓకే, అమరావతి మీ ఎజెండాలో లేదు, లేదా మీ ఎజెండాలో జగన్మోహన్ రెడ్డి చెప్పలేదా, ఎన్నికల ముందు చెప్పలేదా? ఏం చెప్పాడు, నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నా, చంద్రబాబు నాయుడు గారు అసలు ఏం కట్టలేదు, నేను వస్తే 10,000 కోట్లతోటి అమరావతిని అభివృద్ధి చేస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పలేదా? ఉమ్మారెడ్డి వెంకటేశ్వర రెడ్డి చెప్పలేదా? ఆర్కే రోజా చెప్పలేదా? అలాగే మా కరకట్ట కమల్ హాసన్ చెప్పలేదా? చెప్పడం లేదా? ఆ పొట్టోడైతే నేను జగనన్నతో నేను మాట్లాడుకుంటా, అన్న కాలు పట్టుకుంటా, అవసరమైతే అన్న ఇంకేదైనా పట్టుకుంటా, ఇక్కడే రాజధాని ఉంచుతానని చేశాడు. వాస్తవమా కాదా? రోజా అయితే చంద్రబాబు నాయుడు కొంపే లేదు, జగన్మోహన్ రెడ్డి పెద్ద కొంపేశాడు, ఇక్కడే ఉంటానని చెప్పారు ఎన్నికల ముందు, ఎన్నికలప్పుడు 10,000 కోట్లతోటి రాజధానిని అభివృద్ధి చేస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఇప్పుడు ఏం చేశాడు? మాట మార్చలేదా? అధికారంలోకి వచ్చినాక 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలని మాట మార్చలేదా? ఎవడు మాట మార్చాడు? సిగ్గుందా? మీరు స్టూడియోలో కూర్చొని మాట్లాడుతున్నారు, మీకు కనీసం మాట్లాడే నాలెడ్జీ ఉందా? టెంపరీ బిల్డింగ్లు అంటే టెంపరీగా బిల్డింగ్లు అయిపోయినప్పుడు కూల్చేరు, అవి ఏ ఒక ప్రభుత్వ కార్యాలయాలు కేటాయిస్తారు. మీకు అదే ఇక్కడ గుజ్జు తక్కువైంది, ఇక్కడ పేమెంట్ ఎక్కువైంది, భజన చేయటం ఎక్కువైపోయి మీకు ఆ సబ్జెక్ట్ లేదు. ప్రభుత్వం టెంపరీ అంటే ప్రజెంట్ ఉండటానికి కట్టుకున్నాం, తర్వాత వాటిని ఏదో ఒక ప్రభుత్వ కార్యాలయాలు కేటాయిస్తారు, వాటిని ఊరికి వదిలేయటం, లేదా జగన్మోహన్ రెడ్డి లాగా పిచ్చితనంగా జేసీబీలు తీసుకొచ్చి ప్రజావేదికను కూల్చడం చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంపరీ అంటే ఏంటి అనేది నువ్వు తెలుసుకో. టెంపరీ కట్టారంటే ఏదో 4 తాటాకులు తెచ్చి 4 బద్దలు పెట్టి బిగించి కట్లా. ప్రభుత్వం ప్రస్తుతానికి హౌస్లు అన్నీ అక్కడ నడవాలి కాబట్టి నడిపారు. తర్వాత రేపు అసెంబ్లీ అయిపోయినామంటే ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ని ఖాళీ చేసి అసెంబ్లీకి వెళ్ళిపోతారు. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి సచివాలయాలన్నీ కూడా బ్లాక్లన్నీ కూడా క్లియర్ చేసుకొని అక్కడికి వెళ్ళిపోతారు. తదనంగా వీటిని ఏదో ఒక కార్యాలయానికి కేటాయించుకుంటారు. కాబట్టి ఇవన్నీ నాలెడ్జ్ తక్కువ, బుర్ర తక్కువ మాటలన్నీ మాట్లాడతారు. సరే, నీ లెక్క ప్రకారమే అమరావతి ఆయన ఎజెండాలో లేదనుకుందా, మరి విశాఖపట్నం ఏమైనా పీకాడా? విశాఖపట్నాన్ని ఏమైనా అభివృద్ధి చేశాడా? విశాఖపట్నానికి ఏమైనా రాజధానికి కావాల్సినటువంటి హంగులు ఆర్భాటాలు ఏమైనా చేశాడా? అవేమంటది, విశాఖపట్నంలో డెవలప్డ్ ఇండస్ట్రీస్ అన్న ఏమున్న ఇండస్ట్రీలు చెప్పంటే, ఇండస్ట్రీలు అంటే ఏం చెప్పాలి? జగన్మోహన్ రెడ్డి వస్తే ఒక పలానా ఇండస్ట్రీ వచ్చింది విశాఖపట్నంలో అని చెప్పాలి. ఏమేమంటది, దక్కన్ బిల్డింగ్ కట్టాం, ఇన్నార్బిట్ మాల్ కట్టాం, ఎందుకు నీ బొంద కట్టనా, నీ పాడి బిగించుకున్నాను కట్టినాడు, ఏం చేయని కట్టావు? కంపెనీలని తరిగి కట్టేస్తుంది, కంపెనీలన్నీ పంపించేస్తుంది. టెంపుల్ ఫ్రాంక్లిన్ టెంపుల్ టని వేస్తుంది, అలాగే ఏదో అదాని డేటా సెంటర్ని తరిమేస్తుంది, లూలు మార్ట్ని తరిమేస్తుంది, అనేక కంపెనీలన్నీ అక్కడ తరిమేసి బిల్డింగ్లు కట్టి ఏం చేయను, మీ బొంద మీద కట్టుకున్నా, మీ పాడి బిగించుకొని అక్కడ పెట్టి ఏం చేయనమ్మా? అంటే ఈ సబ్జెక్టు లేదు వీటికి, నాలెడ్జ్ సున్నా, మొద్దు ఏముండదు. ఆ సాక్షిలో కూర్చునేది ఎక్కడో అక్కడ ఒక వంకర పాయింట్ పెట్టుకుని టింకరగా మాట్లాడుతుంది. అప్పటి నుంచి ఇండస్ట్రీలు అంటే అసలు మా ఎంత గొప్ప తెలియకలరాలు చూడరా, ఇండస్ట్రీలు తెచ్చామన్నాడు. ఏం ఇండస్ట్రీలు చెప్పమంటే దక్కన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి ఇండస్ట్రీలకి తేడా తెలియనటువంటి దద్దమ్మలు మీరు కూడా మాట్లాడుతున్నారు. మీరు కూడా చంద్రబాబు నాయుడు గురించి, లోకేష్ గురించి మాట్లాడుతున్నావు. పుణ్యశీలి, మామూలు పుణ్యశీలి కాదు. సరే, ఇప్పుడు మేమేమంటామంటే, సరే నీకు 2 రోజులు కాదు 4 రోజులు టైం ఇస్తాం. విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎస్టాబ్లిషన్ చేసినటువంటి ఇండస్ట్రియల్ లిస్టు మాకు చదివి వినిపిస్తే, దాని ద్వారా జనరేట్ అయినటువంటి ఎంప్లాయీ సంఖ్యను నువ్వు చెప్తే
మేము కూడా బరాబర్ రేపు టాంచి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి జిందాబాద్ కొడతాం. నువ్వు సవాల్ స్వీకరించగలవా? దమ్ముందే మీ వైసీపీలో ఎవడైనా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నావు, బరాబర్ ఛాలెంజ్ చేస్తున్నావు. కాబట్టి అమరావతిలో పీకలేకపోయారు, విశాఖపట్నంలో ఏం కూడా పుడిచారు, ఏం పీకారు మీరు? ఏం లేదు. వచ్చాడు అన్న, రంగులు వేసుకున్నాడు, బిల్డింగ్లు బస్సు బే కడితేనే కూలిపోయింది అన్న అస్తవాస్తం అంత అద్భుతంగా ఉంటుంది. కాబట్టి నేను చెప్తున్నానంటే ఉట్టికి ఎగరలేనమ్మా ఆకాశానికి ఎగిరిందని. ఆయన కనీసం విశాఖపట్నంలో ఒక బస్సు బేనే కట్టలేడు. ఆయనకు మటుకు బ్రహ్మాండమైనటువంటి ప్యాలెస్ని కట్టుకున్నాడు. దొరికిన భూములన్నీ కబ్జా చేశారు. ఇక అక్కడ ప్రజలు కానీ పోరాడకపోతే విశాఖ ఉక్కును కూడా తుక్కు లెక్కన అమ్మేసి, కేజీల లెక్కన అమ్మేసి అక్కడ ఉన్న భూములన్నింటినీ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఆంధ్రప్రదేశ్ని అది అర్థమైందా? కాబట్టి బండి పుణ్యశీలో కరెక్ట్గా అడిగాడు. ఆయన అడిగిన దానికి మన అక్క దగ్గర సమాధానం లేదు. అంత సీన్ లేదు మన అక్కలకి. ఈ పగటి కళ్ళ గంటం, సాక్షిలో కూర్చొని భజన చేసుకోవటం, జగన్మోహన్ అనుకున్న ఛానల్లో మాట్లాడటం, కానీ రియాలిటీలోకి వస్తే సున్నా. దేనికి పనికిరారు వీళ్ళ దగ్గర సబ్జెక్టు సున్నా అనేది వాస్తవ విషయం.